ఎండీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ లేకపోవడంతో ఆగ్రహించిన ఓ నేత ఏకంగా తాళం వేసుకుని వెళ్లిపోయాడు. పోలవరం ఎండీఓ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. పోలవరం ఎండీఓ కార్యాలయానికి వచ్చారు వైసీపీ ఎంపీపీ వెంకటరెడ్డి. అయితే అక్కడ సూపరింటెండెంట్ లేకపోవడం చూసి ఫైర్ అయ్యారాయన. దీంతో కార్యాలయానికి తాళాలు వేశాడు. ఉన్నట్టుండి కార్యాలయానికి తాళాలు వేయడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తాళాల కోసం సూపరింటెండెంట్ శ్రీనివాస్కు ఫోన్ చేసినా ఎంపీపీ వెంకటరెడ్డి అందుబాటులోకి రాలేదు. మహిళా సిబ్బంది కూడా ఎండీఓ కార్యాలయంలోనే చిక్కుకుపోయారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎంపీడీఓగా పనిచేస్తున్న జి శ్రీను అనేవారు 11 గంటలకు రిలీవ్ అయ్యి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. తదుపరి ఎంపీపీ గారిని కలిసి ఎండీఓ గారికి ఆర్డర్ వచ్చింది, ఆవిడ రిలీవ్ అయిపోయారని తెలియజేయడం కూడా జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రేపు ఎల్లండిపేటలో గౌరవ ఎమ్మెల్యే గారితో కార్యక్రమం నిర్వహించవలసి ఉంది కనుక ఆ కార్యక్రమం సంబంధించి రిపోర్టులు తయారు చేస్తూ సిబ్బంది లోన పనిచేస్తున్నారు. పైన ఎన్ఆర్ఈ స్టాఫ్ వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు. అలాగే మా కార్యాలయ సిబ్బంది కూడాను 3 గంటలలోపే లోన పనిచేస్తున్న సిబ్బందిని బయటికి వెళ్ళిపోమని తాళం వేసి ఆయన గౌరవ ఎంపీపీ గారు వెళ్ళిపోయాడు.